భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 2 గత భాగంలో ధృతరాష్ట్రుడు యుద్ధభూమి వార్తల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాడు. సంజయుడు తన దివ్య దృష్టితో కురుక్షేత్రాన్ని చూస్తున్నాడు. సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజా, మీ కుమారుడు దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూశాడు. దుర్యోధనుడు తన రథంపై నిలబడి పాండవ సైన్యాన్ని చూస్తున్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం మరియు భయం కలిసిన భావం. శ్లోకం సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అర్థం: సంజయుడు చెప్పాడు, వ్యూహాకారంలో నిలిచిన పాండవ సైన్యాన్ని చూసి రాజు దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. ఆలోచించండి. దుర్యోధనుడు తన తండ్రి భీష్ముడి వద్దకు వెళ్లలేదు. తన మామ శకుని వద్దకు వెళ్లలేదు. ఎందుకు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లాడు? ద్రోణాచార్యుడే పాండవులకు, కౌరవులకు గురువు. ద్రుపదుడి కూతురు ద్రౌపది పాండవుల భార్య, ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు. దుర్యోధనుడు ద్రోణుడి మనసులో విషం నింపాలనుకుంటున్నాడు. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ దుర్యోధనుడి ప్రాణస్నేహితుడు. స్నేహం ద్వారా గురువును తన వైపు ఉంచుకోవాలని దుర్యోధనుడి వ్యూహం. కాని ఇక్కడ పెద్ద ప్రశ్న ఉంది. దుర్యోధనుడిని రాజా అని సంజయుడు ఎందుకు పిలిచాడు? నిజమైన రాజు ధృతరాష్ట్రుడు కదా. సత్యం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు రాజు అయినా అసలు అధికారం దుర్యోధనుడి చేతుల్లో ఉంది. తండ్రి కొడుకు ముందు నిస్సహాయుడు. అంధుడైన రాజు అందమైన ప్రేమతో కొడుకు అధర్మాన్ని చూడలేకపోతున్నాడు. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. భయం, ఆందోళన వచ్చినప్పుడు మనం ఎవరి వద్దకు వెళ్తామో అది మన బలహీనతను చూపిస్తుంది. దుర్యోధనుడి భయం అతని అహంకారం వెనుక దాగి ఉంది. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి ముందు నిలబడ్డాడు. అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్న గురువు. దుర్యోధనుడు ఏమి చెప్పబోతున్నాడు? పాండవ సైన్యంలో అతనికి ఏమి కనిపించింది? తదుపరి భాగంలో దుర్యోధనుడు పాండవ సైన్యంలోని మహాయోధులను పేరు పేరునా చెప్తాడు. దృష్టద్యుమ్నుడు, భీముడు, అర్జునుడు, యుయుధానుడు. ఎందుకు? ఏమి చెప్పాలనుకుంటున్నాడు? మిస్ అవ్వకండి. శ్లోకం 2 పూర్తయింది. దుర్యోధనుడి భయం, అతని రాజకీయ వ్యూహం మరియు ద్రోణాచార్యుడిని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలు తెలుసుకున్నాం. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అసలు శక్తి సమతుల్యత కూడా చూశాం. తదుపరి భాగంలో దుర్యోధనుడు పాండవ సైన్య బలాన్ని వివరిస్తాడు.